ఇది ఒక జిఏఎస్ సబ్స్టేషన్లో ఉన్న ఒక బ్రేకర్ ఫెయిల్ అయిందండి. ఇప్పుడు ఆ బ్రేకర్ మెకానిజం అంటే బ్రేకర్ ఎలా ఉంటుంది లోపల, దానిలో ఏం పార్ట్స్ ఉంటాయి అంటే బ్రేకర్ యొక్క దాన్ని యాక్సెసరీస్ ఏముంటాయి, మానిటర్ ఏముంటుంది, ఇంకా ఆ పార్ట్స్ అన్నీ మనం చూసుకుందాం. ఇంకోటి ఏంటంటే జిఏఎస్ మాడ్యూల్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ లైక్ కేబుల్స్, ఐసోలేటర్స్, ఇంకా కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్, బ్రేకర్, సో అవన్నీ ఎలా పనిచేస్తాయి, వాటి లోపల ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చాలామందికి ఇది జిఏఎస్ది లోపల అంటే మనకి మాడ్యూల్ లోపల చూసే అవకాశం చాలా తక్కువ మంది కలిగిద్దండి. సో ఈ వీడియోలో ఏంటంటే మేము క్లియర్గా యాక్చువల్గా వర్క్ జరుగుతుంది కాబట్టి అన్నీ ఓపెన్ చేసాం కాబట్టి లోపల అసలు ఏం జరుగుతుంది, లోపల ఎలా ఉంటుంది, వాటి ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, లోపల కండక్టర్ ఎలా ఉంటుంది. సో ఆ మూవింగ్ కాంటాక్ట్ ఇంకా మెయిన్ చెప్పాలంటే ఇది సిబి మెకానిజం అంటే సర్క్యూట్ బ్రేకర్ యొక్క మెకానిజంలో ప్రాబ్లం కాబట్టి దాన్ని చూస్తున్నాము. సో మనకి ఏంటంటే ఇప్పుడు సర్క్యూట్ బ్రేకర్ గ్యాస్ ఎలా మానిటర్ చేస్తాము, ప్లస్ సర్క్యూట్ బ్రేకర్లో మూవింగ్ కాంటాక్ట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ కాంటాక్ట్ అంటే ఏంటి, ఇవి ఎక్కడ ప్లేస్ అయి ఉంటాయి. సో ఇవన్నీ మనకి క్లియర్గా మనం ఈ వీడియోలో చూడొచ్చండి. ఇది ఇన్కమింగ్ కేబుల్స్ అండి, ఆర్వైబి ఫేజెస్. ఈ కేబుల్స్ అన్ని వచ్చి మనకి జిఐఎస్ మాడ్యూల్లో ఇన్కమింగ్ కేబుల్ మాడ్యూల్ అని ఉంటుంది. ఇది గ్యాస్ ఛాంబర్ SF6 గ్యాస్తో ఫిల్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ ఇండికేషన్స్ కూడా ఫేజ్ ఇండికేషన్ చూడవచ్చు, ఆర్వైబి అని. ఇది ప్రెషర్ రిలీజ్ వాల్వ్ అండి, అంటే మనకి హై ప్రెషర్ వచ్చినప్పుడు ప్రెషర్ అనేది దాని బయటకు వచ్చేస్తుంది. పైన ఉన్నది లైన్ వీటీ, మీకు ఇప్పుడు వీడియోలో కనిపించే లైన్ వీటీ అంటే మన ఇన్కమింగ్ వచ్చే వోల్టేజ్ కోసం మనం లైన్ వీటీ వాడతాము. ఇది లైన్ సైడ్ ఉన్న ఎర్త్ స్విచ్ ఐసోలేటర్ది ఓపెన్ క్లోజ్ కమాండ్ కోసము. ఇది లైట్నింగ్ అరెస్టర్ అండి, ఇప్పుడు మీకు వీడియోలో కనపడేది. లైట్నింగ్ అరెస్టర్ అంటే మనకి లైన్ పైన వచ్చే లైట్నింగ్స్ వాటి అన్నిటిని ఇది బైపాస్ చేస్తూ ఉంటుంది. ఇది లైట్నింగ్ అరెస్టర్ యొక్క హెల్త్ ఇండికేట్ చేసేది సర్జ్ మానిటర్స్. ఇక్కడ P1 P2 అని రాసున్నది కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అండి, అంటే మనకి లైన్లో ఉన్న కరెంట్స్ వాటిని అన్నిటిని మెజర్ చేస్తానికి. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించేది ఇది గ్యాస్ మానిటర్ అండి, గ్యాస్ డెన్సిటీ మానిటర్. అంటే మనం జిఐఎస్లో ఈచ్ ఛాంబర్లో మనకి గ్యాస్ అనేది ఫిల్ అయి ఉంటుంది. ఆ గ్యాస్ని మనం మానిటర్ చేస్తానికి గ్యాస్ డెన్సిటీ మానిటర్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనకి వీడియోలో కనిపించేది సర్క్యూట్ బ్రేకర్ యొక్క మాడ్యూల్ అండి. సర్క్యూట్ బ్రేకర్ అంటే మనకి ఫీడర్ని ఆన్ ఆఫ్ చేసుకుంటానికి వాడేది సర్క్యూట్ బ్రేకర్. దెన్ ఇది ఆర్వైబి ఉన్నది, ఇది బస్ అండి. మొత్తం ఇక్కడ నుంచి చాలా లెంత్ వరకు బస్ ఉంటుంది. ఇక్కడ ఉన్న గ్యాస్ డెన్సిటీ మానిటర్ ఇది బస్ది యొక్క గ్యాస్ డెన్సిటీని మానిటర్ చేసేది. దాని పక్కన ఉండేది ప్రెషర్ రిలీజ్ వాల్వ్. మళ్ళీ ఇది సిబి మెకానిజం బాక్స్ అండి, అంటే సిబి ఆన్ ఆఫ్ అవుతానికి మనం సిబి యొక్క స్టేటస్ చూస్తానికి ఇది మెకానిజం బాక్స్ని వాడతాం. మీరు ఇక్కడ చూస్తే SF6 సర్క్యూట్ బ్రేకర్ అని ఉంది. ఇది అండి మనం ఇప్పుడు గ్యాస్ ఛాంబర్లో మనం గ్యాస్ ఫిల్ చేసుకునే మానిటర్. సో మనం ఇట్లా పైప్ దీన్ని కనెక్ట్ చేసుకొని SF6 గ్యాస్ని ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇది ఫెయిల్డ్ మాడ్యూల్ కాబట్టి దీనిలో N2 గ్యాస్ని ఎవాక్యుయేట్ చేస్తున్నాం, N2 గ్యాస్ని బయటికి తీస్తున్నాం. సో అక్కడ పైప్ కనెక్ట్ చేసి దాన్ని వాటర్లో పెట్టి మనం వాటర్లో నుంచి గ్యాస్ని బయటికి పంపిస్తున్నాం. అంటే అది కొంచెం హార్మ్ఫుల్ కాబట్టి ఈ ప్రొసీజర్లో బయటికి పంపిస్తున్నాం ఆ గ్యాస్ని. ఈ లోపల ఉండేవన్నీ మనకి ఫేజ్ యొక్క కండక్టర్స్ అండి, అల్యూమినియం కండక్టర్స్ అవి. ఇక్కడ పైన ఈ బ్లాక్ కలర్లో మనకు కనిపించేది సపోర్టింగ్ ఇన్సులేటర్స్. అంటే ఇక్కడ మీరు లోపల చూస్తే ఆర్వైబి అండి, 3 ఫేజెస్కి 3 ఉంటాయి. 3 ఫేజెస్కి ఆ 3 ఫేజెస్ని మూమెంట్ కాకుండా చూసేది సపోర్టింగ్ ఇన్సులేటర్. సో మీరు ఇక్కడ దాని బ్లాక్ కలర్ దాని కింద ఈ వైట్ కలర్ ఇట్లా బాల్స్ లాగా కనిపిస్తున్నాయి కదండి, అవి సపోర్టింగ్ ఇన్సులేటర్ టు ఇది కండక్టర్కి మధ్య ఉన్న ఇన్సులేటర్. మళ్ళీ ఇవన్నీ ఏంటంటే మనకి కండక్టర్స్ అండి, అల్యూమినియం కండక్టర్స్. ఇది సిబి మెకానిజం లోపల. ఇప్పుడు ఈ వీడియో అంతా అంటే ఇలా ఉంటుంది మనకి లోపలంతా. 3 ఫేజెస్ అండి, ఆర్వైబి ఫేజెస్కి 3 కండక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి వీడియోలో ఏదైతే మనకు కనిపిస్తుందో అది సపోర్టింగ్ ఇన్సులేటర్స్ ఫర్ ఇది మూవింగ్ కాంటాక్ట్ కోసం అండి. ఇప్పుడు ఇతను ఏదైతే లిఫ్ట్ చేస్తున్నాడో అది ఫిక్స్డ్ కాంటాక్ట్. అంటే మనకి బ్రేకర్లో 2 కాంటాక్ట్స్ ఉంటాయండి, మూవింగ్ ఇంకా ఫిక్స్డ్. పైన ఇప్పుడు ఇది పైన తీసేది ఫిక్స్డ్ కాంటాక్ట్. ఇది ఫిక్స్డ్ కాంటాక్ట్ లోపల ఉన్న ఇది పోల్ అండి, దీన్ని మనం పోల్ అంటాం. సో ఇప్పుడు ఇది లోపల యాక్చువల్గా ఇది రీప్లేస్ చేయాలి, అందుకే దీన్ని బయట నుంచి తీసేసి విత్ హెల్ప్ క్రేన్ సాయంతో దీన్ని బయటికి పెడుతున్నాం. ఈ 3 చూడండి, ఇది టులిప్ కాంటాక్ట్స్ అంటే మన కండక్టర్ నుంచి మూవింగ్ కాంటాక్ట్ ఫిక్స్డ్ కాంటాక్ట్కి కనెక్ట్ అయ్యే కండక్టర్స్.
అవి దీనికి ఇట్లా ఇన్సర్ట్ అయి ఉంటాయండి. ఇప్పుడు ఈ లోపల మీకు కనిపించేది మూవింగ్ కాంటాక్ట్స్ ఇవి. సో 3 ఫేజెస్ కాబట్టి 3 మూవింగ్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇతను లిఫ్ట్ చేసేది కూడా మూవింగ్ కాంటాక్ట్ని మీరు చూస్తే. సో ఈ మూవింగ్ కాంటాక్ట్ అంటే ఏంటంటే మనం బ్రేకర్ ఓపెన్ కానీ క్లోజ్ చేసినప్పుడు ఈ పార్ట్ మూవ్ అయ్యి ఆ ఫిక్స్డ్ కాంటాక్ట్ లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. అంటే ఎప్పుడైతే మూవింగ్ కాంటాక్ట్ వెళ్ళి ఫిక్స్డ్ కాంటాక్ట్ని టచ్ అవుతుందో అప్పుడు బ్రేకర్ క్లోజ్. ఎప్పుడైతే మూవింగ్ కాంటాక్ట్ ఫిక్స్డ్ కాంటాక్ట్ నుంచి దూరం వెళ్ళిపోతుందో అప్పుడు బ్రేకర్ ఓపెన్. సో ఇది ఆపరేషన్ అండి. సో ఇది మనం జిఐఎస్ మాడ్యూల్ లోపల అసలు ఎలా వర్క్ చేస్తున్నాము, ఈ మూవింగ్ కాంటాక్ట్ని ఎలా తీస్తున్నాం క్రేన్ సహాయంతో హెల్ప్తోనని చెప్పి ఇది మనం చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి మన కింద ఒకటి రాడ్ ఉంది కదండి. ఈ రాడ్ అనేది మనకి ఏంటంటే మూవింగ్ కాంటాక్ట్లో ఉన్న కాంటాక్ట్ని మూవ్ చేస్తానికి. అంటే ఈ రాడ్ అనేది పోయి మన బ్రేకర్ మెకానిజం బాక్స్లో, ఇందాక మనం మెకానిజం బాక్స్ చూసాం కదండి, ఆ బ్రేకర్ మెకానిజం బాక్స్లో ఉన్న అది పిన్స్ ఉంటాయండి లోపల, దానికి కనెక్టే ఉంటుంది. అంటే మనం బ్రేకర్ క్లోజ్ చేసినప్పుడు మెకానిజం బాక్స్ నుంచి ఒక రాడ్ వచ్చి ఈ రాడ్ని ఇట్లా పుష్ చేస్తుంది. సో అది ఒక ఫేజ్ మనం ఇప్పుడు బయటకు తీసాము. ఇంకొక ఫేజ్ కూడా తీస్తున్నాం ఇక్కడ. మీరు అది టులిప్ కాంటాక్ట్ కూడా కొంచెం నోటీస్ చేస్తుంటారు ఇందాక. సో ఇది ఇంకొకటి అండి, ఇది ఇంకొక ఫేజ్ తీస్తున్నారు. అన్ని ఫేజెస్కి సేమ్ అదే ఉంటాయండి. అంటే ఆర్వైబి ఫేజ్ ఐడెంటికల్గా ఉంటుంది మనకి, సేమ్ అదే సపోర్టింగ్ ఇన్సులేటర్, అదే మూవింగ్ కాంటాక్ట్, మళ్ళీ అదే రాడ్, మన మూవింగ్ కాంటాక్ట్కి ఇంకా మెకానిజం బాక్స్కి కనెక్షన్ ఉండే రాడ్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ అండి బ్రేకర్ లోపల. సో ఇవన్నిటిని ఏంటంటే చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి మనం. సో అందుకే మేము ఇక్కడ క్రేన్ సాయంతో దాన్ని తీసి పక్కన పెడుతున్నాం. సో ఇప్పుడు ఇది ఏంటంటే మనకి బ్రేకర్ లోపల ఫాల్ట్ వచ్చి మనకి ఇది కొంచెం బ్రేకర్ ఫెయిల్ అయిపోయిందండి. మీరు ఇక్కడ చూడండి అంతా లోపల ఎంత అంటే హెవీ ఫాల్ట్ కరెంట్కి మొత్తం ఫ్లాష్ ఓవర్ అయిపోయింది. అంటే లోపల బాగా ఎక్కువ కార్బన్ ఇంకా సూట్ పిట్స్ అన్నీ ఫామ్ అయిపోయాయి. సో మీరు ఇక్కడ చూస్తే ఏంటంటే ఫ్లాష్ ఓవర్ జరిగింది లోపల, మొత్తం బ్రేకర్ లోపల ఫ్లాష్ ఓవర్ మొత్తం జరిగింది. సో ఇదండి ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో పిన్స్, ఈ పిన్స్ అనేది మనం ఆ ఇన్సర్టింగ్ రాడ్కి కనెక్టే ఉంటుంది. సో ఇక్కడ మనది ఇది ఇందాక చూసాం కదా, అది ప్రెషర్ రిలీజ్ వాల్వ్. ఇది సర్జ్ మానిటర్ యొక్క గ్యాస్ ప్రెషర్ మనం చూస్తానికి, అంటే మన సర్జ్ మానిటర్ ఇందాక చూసాం కదా అది ఇక్కడ ఇన్సర్ట్ అయి ఉంటుంది. అంటే మన గ్యాస్ ప్రెషర్ ఈ పాయింట్ నుంచి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది చూడండి, అంటే ఇప్పుడు మనం ఈ జిఐఎస్ మాడ్యూల్లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు లోపల ఇట్లాంటి ఫాల్ట్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి లోపల SF6 డిగ్రేడ్ అయ్యి కొంచెం హార్మ్ఫుల్ గ్యాస్ ఇంకా డస్ట్ ఉంటుందండి. సో మనం అది వ్యాక్యూమ్ క్లీనర్ సహాయంతో మొత్తం పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవాలి. అంటే మనం అంటే ఫస్ట్ మాస్క్ పెట్టుకోవాలి, గ్లౌజులు వేసుకోవాలి, ప్లస్ వ్యాక్యూమ్ క్లీనర్ సహాయంతో మొత్తం మనం క్లీన్ చేయాలి. సో ఇది మనం చూడండి, మీరు కొంచెం డీటెయిల్గా చూడండి. ఇది మూవింగ్ కాంటాక్ట్. అది అంటే ఇట్లా ఇది తీసేసిన దగ్గర తీసేసి కింద పెట్టాము. ఇది పోల్, ఓకేనండి. ఇప్పుడు మూవింగ్ కాంటాక్ట్ ఫిక్స్డ్ కాంటాక్ట్ అంటే ఈ టులిప్ కాంటాక్ట్ వచ్చి ఆ పోల్కి టచ్ అవుతుందండి, అప్పుడు అది బ్రేకర్ క్లోజ్ అనేది అవుతుంది. ఇది చూడండి, అంటే ఇది ఆల్కహాల్తోని విత్ టిష్యూ పేపర్స్ లోపలున్న SF6 యొక్క కంటామినేషన్ని క్లీన్ చేస్తున్నాం. ఇది అంటే ఇది చాలా జాగ్రత్తగా చేయాలండి వర్క్స్. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఇంకా క్వాలిఫైడ్ పీపుల్ చేయాలి ఇది. అంటే అది ఎందుకంటే గ్యాస్ ఏమాత్రం ఇన్హేల్ చేసినా కానీ కొంచెం ప్రాబ్లం ఉంటుంది అది మన హెల్త్కి. సో అందుకనే దీన్ని ఆల్కహాల్తో క్లీన్ చేస్తామండి. ఇది ఇండస్ట్రియల్ గ్రేడ్ ఆల్కహాల్ ఇది. సో విత్ యూజ్ ఆఫ్ టిష్యూ పేపర్స్ అండ్ ఆల్కహాల్ విత్ గ్లౌజ్ ఇది క్లీన్ చేస్తున్నాము. మీరు ఫస్ట్ చూసారనుకంటే అదంతా ఫ్లాష్ ఓవర్ ఉండే, మేము వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసి విత్ ఆల్కహాల్ మొత్తం దీన్ని శాండ్ పేపర్తో చేస్తే అది ఈ షేప్కి వచ్చిందండి. కొంచెం వరకే క్లీన్ అయింది, ఇంకా ఫర్దర్ క్లీనింగ్ చేస్తూ ఉండాలి.